ఇంకా 21 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 21st అయితే మా పేరెంట్సే చేశారు, మా ఫ్యామిలీ వరకు అయితే చేశారు. ఇంకా మా వారైతే 21st అయిన తర్వాత అయితే వెళ్ళిపోయారు. ఇంకా అంతా బాగానే ఉంది. 1 మంత్ అయితే అసలు నిద్ర ఉండేదే కాదు. ఇంకా అందరు పిల్లలు అంతే చేస్తారు కదా, డే టైంలో పడుకుంటారు, నైట్ అసలు నిద్రపోరు. ఇంకా 1 మంత్ తర్వాత అయితే నైట్ కూడా పడుకునేది. ఇంకా అంతా హ్యాపీ అనుకునే టైంకి అయితే దేవుడు మళ్ళీ నాకు ఒక టెస్ట్ పెట్టాడు. భరించే వాళ్ళకే బాధలు కదా, అందుకే ఏమో దేవుడు ఒక దాని తర్వాత ఒకటైతే ఇలా నాకైతే అన్ని టెస్టులు పెడుతూనే ఉన్నాడు. అన్నిట్లలో పాస్ అవుతూనే వస్తున్నాను. ఏంటంటే సడన్ గా ఒకరోజు మా డాడీ వాళ్ళ అమ్మమ్మకి బాగాలేదని చెప్పి కాల్ వస్తే మా మమ్మీ మా డాడీ వెళ్ళారు. నన్ను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచేసి వెళ్ళిపోయారు. చాలా సీరియస్ గా ఉందంట మా తాతమ్మకి. ఇంకా వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది, తప్పనిసరిగా వెళ్ళాలి కదా. ఇంకా అందుకే ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నన్నైతే ఉంచేసి వెళ్ళిపోయారు. నేనైతే మా అమ్మమ్మ వాళ్ళతో ఉన్నాను. పిన్ని వాళ్ళది కూడా అక్కడే కాబట్టి ఇంకా మా పిన్ని వాళ్ళ దగ్గర ఉన్నాను. నేను ఉన్న తర్వాత ఏమైందంటే ఒక రోజు నైట్ అయితే 11 o'clock అవుతుంది అనుకుంటా, ఒక్కటే ఏడుపు. అసలు ఎందుకు ఏడుస్తుందో కూడా తెలియదు. ఉడకపోసి ఏడుస్తుందా లేదంటే ఎందుకు కడుపు నొప్పి వచ్చి ఏడుస్తుందా, ఎందుకు ఏడుస్తుందో తెలియదు. వాళ్ళు ఏం చెప్పుకోలేరు కదా పాపం. అసలు ఆమె ఏడుస్తుంటే నేను ఏడవడం, తను ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం కాక నేనైతే ఫుల్గా ఏడ్చాను. ఘోరమైన ఏడుపు అదైతే. ఇంకా నేనైతే అది గుర్తొస్తే మాత్రం చాలా భయం వేస్తుంది నాకైతే ఇప్పటికీ కూడా. ఎందుకు అందులో ఏడుస్తుందో నాకైతే తెలియదు. ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్దామంటే అప్పుడు 11 o'clock, ఇంకా ఆటోస్ కూడా లేవు. అక్కడ దగ్గరలో ఆర్ఎంపీస్ ఎవరైనా ఉంటారేమో, ఏదైనా సిరప్ అయినా ఇస్తారేమో అని చెప్పి వెళ్తే ఒక్క ఆర్ఎంపీ కూడా లేరండి. నాకైతే అప్పుడు అనిపించింది ఎవరికైనా ఇంకా సీరియస్ గా ఉంటే అసలు ఏంటి పరిస్థితి అనుకున్నాను. గంట సేపు వరకు అయితే నాన్ స్టాప్ గా ఏడ్చిందండి. అసలు ఆపకుండా నాన్ స్టాప్ గా అంటే నాన్ స్టాప్ గా ఏడ్చింది. ఎంత ఆపినా ఆపట్లేదు. ఎందుకు ఏడుస్తుందో తెలీదు. మాకైతే పిల్లలకి దిష్టి తగిలితే ఏడుస్తారంటారు కదా, అందుకే మా అమ్మమ్మ దిష్టి కూడా తీసేసింది, సిరప్ కూడా వేసాను, అయినా కూడా ఆపట్లేదు. అసలు సేపు ఏడ్చి అయితే ఇంకా పడుకుందండి. పడుకున్న తర్వాత మా మమ్మీకి అయితే కాల్ చేశాను.